నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. యాక్సియం 4 మిషన్ ప్రయోగం విజయవంతమైంది. యాక్సియం మిషన్ ప్రయోగం విజయవంతమైంది. రైట్, యాక్సియం 4 మిషన్ విజయవంతమైంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లైన్లో అందిస్తారు. రామకృష్ణ. హలో రామకృష్ణ, వినపడుతోందా? యాక్సియం 4 మిషన్ విజయవంతమైనట్లు మనకు తెలుస్తోంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? అంతరిక్ష యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకుని భారత కీర్తి పతాకాన్ని సమానంగా గెలిచిన మన ముద్దుబిడ్డ శుభాంశు శుక్లా ఉడమికి తిరిగి వచ్చాడు. శుభాంశు శుక్లతో పాటు వ్యోమగాములు ఐఎస్ఎస్ నుంచి బయలుదేరిన క్రూ డ్రాగన్ C-213 గ్రేట్ క్యాప్సూల్స్ ఇవాళ అంటే జూలై 15 మధ్యాహ్నం 3 గంటలకు కాలిఫోర్నియాలో సురక్షితంగా ల్యాండ్ అయింది. జూన్ 26, 2025 భారత వైమానిక దళానికి పైలట్ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా అడుగుపెట్టాడు అంతరిక్ష కేంద్రంలో. 39 ఏళ్ల వయసున్న శుభాంశు శుక్లా ఐఎస్ఎస్ కు వెళ్లిన తొలి భారతీయుడిగా ప్రాచుర్యం పొందాడు. అలాగే 634 వ్యోమగామిగా గంట పొందారు. మరో ప్రత్యేకత ఏమిటంటే 41 ఏళ్ల తర్వాత అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు ఆయనే. రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలో పాల్గొన్న రెండవ భారతీయుడు కూడా శుక్లా అని చెప్పొచ్చు. దీంతో ఆయన తిరిగి రాకతో భారతదేశం ఒక మంచి ప్రఖ్యాతి గంచిన ఒక ఖ్యాతిని గడించిందని చెప్పొచ్చు. యాక్సియం 4 లాంచ్ లో యాక్సియం 4 మిషన్ లో భాగంగా ఫాల్కన్ 9 రాకెట్ ను జూన్ 25న అంతరిక్షంలోకి ప్రయోగించారు. ఈ మిషన్ లో శుభాంశు శుక్లాతో పాటు పెగ్గీ విల్సన్, స్లావోస్ ఉజ్ఞాన్స్కీ, అలాగే విస్నియోవ్స్కీ, టిబోరా కాపుడు పాల్గొన్నారు. భూమి చుట్టూ 28 గంటల ప్రయాణం తర్వాత వ్యోమగాములు బయలుదేరిన స్పేస్ క్రాఫ్ట్ ఐఎస్ఎస్ కు డాక్ అయింది. మరి జూన్ 26న ఐఎస్ఎస్ కు చేరుకున్న ఈ 4 వ్యోమగాములు అమెరికా, భారతదేశం, పోలాండ్, హంగరీ, సౌదీ అరేబియా, బ్రెజిల్, నైజీరియా, యుఏఈ, యూరప్ అంతటా ఉన్న దేశాలతో సహా 31 దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తూ మైక్రోగ్రావిటీలో దాదాపుగా 60 శాస్త్రీయ అధ్యయనాలు, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించారు. వాటిలో భారతదేశం ఇస్రో ద్వారా 7 కీలక అధ్యయనాలను ఈ మిషన్ కు అందించడం విశేషం. అంతర్జాతీయ అంతరిక్షంలో 18 రోజుల పాటు విస్తృత పరిశోధన జరిపిన అనంతరం నిన్న అంటే జూలై 14 సాయంత్రం 4 గంటల 45 నిమిషాలకు ఐఎస్ఎస్ తో క్రూ డ్రాగన్ C-213 గ్రేట్ క్యాప్సూల్ డాకింగ్ ప్రక్రియ నిర్వహించారు. పలు ఆర్బిటల్ ప్రక్రియల అనంతరం ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు కాలిఫోర్నియా తీరంలో క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ల్యాండ్ అయింది. వెంటనే శుక్లాతో పాటు పెగ్గీ విల్సన్, స్లావోస్ ఉజ్ఞాన్స్కీ, విస్నియోవ్స్కీ, అలాగే టిబోర్ కాపు వ్యోమగాములు 7 రోజుల పాటు క్వారంటైన్ కి తరలించనున్నారు. వాళ్ళని అంతరిక్షంలో భారరహిత స్థితిని అనుభవించిన కారణంగా భూమిపైకి చేరుకోగానే వాతావరణానికి వాళ్ళ శరీరాలు అలవాటు పడేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఇస్రో పేర్కొంది. అందుకోసం వారం రోజుల పాటు రిహాబిలిటేషన్ సెంటర్ లో ఉంచున్నట్లు తెలిపింది. ఇస్రోకి చెందిన వైద్యాధికారులు వ్యోమగాముల ఆరోగ్యం, ఫిట్నెస్ ని నిరంతరం పర్యవేక్షిస్తుందని ఇస్రో పేర్కొంది. అయితే ఆర్కే ఆల్రెడీ రోదసీలో 18 రోజులు గడిపారు శుభాంశు. అంటే మానవాళికి ప్రయోజనం కలిగించే అనేక అంశాలపై అధ్యయనం కూడా చేసినట్టు తెలుస్తోంది. అంటే ఎటువంటి అంశాలు మానవాళికి పనికొచ్చే అవకాశం ఉంది? 18 రోజుల పాటు విస్తృత పరిశోధనలు జరిపారు. దాదాపుగా కూడా చూసుకున్నట్టుగైతే మాత్రం దీనికి సంబంధించి అనేక అంటే వాణిజ్య కార్యకలాపాలు, ఇతర అంశాలకు సంబంధించి 60 శాస్త్రీయ అధ్యయనాలు చేయడం జరిగింది. వాటిలో భారతదేశం ద్వారా 7 కీలక అధ్యయనాలను ఈ మిషన్ కి అందించడం జరిగింది. మరి ఒకటి ఏంటంటే మనకి వాతావరణ పరిస్థితులు కానీ, మరి వ్యాపారాలకు సంబంధించిన అంశాలు, వాణిజ్యానికి సంబంధించిన అంశాలే కానీ వీటన్నిటిపై కూడా చర్చిస్తారు, వాటి అధ్యయనం చేస్తారు. దానివల్ల మానవాళికి ఏ రకంగా ఉపయోగం ఉంటుంది అనే దాని మీద ఇక్కడ పరిశోధనలు జరిగినట్లు సమాచారం. అయితే ప్రధాని మోదీ కూడా శుభాకాంక్షలు తెలిపినట్టు తెలుస్తోంది ఆర్కే. అంటే ఈ శుభాంశు శుక్లా నెక్స్ట్ కార్యాచరణ ఏంటంటే మీరు అన్నట్టు 7 రోజులు క్వారంటైన్ తర్వాత, హెల్త్ చెకప్స్ తర్వాత నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? మన దగ్గర ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? ఆయన ప్రస్తుతానికి క్వారంటైన్ కి వెళ్ళారు. క్వారంటైన్ తర్వాత వాళ్ళు వెల్లడిస్తారు ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు ఏంటనేది. రైట్ ఆర్కే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
యాక్సియం 4 మిషన్ ప్రయోగం విజయవంతమైంది. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా బృందం సురక్షితంగా భూమి మీదకు చేరుకుంది. కాలిఫోర్నియా సముద్ర తీరంలో క్యాప్సూల్ ల్యాండ్ అయింది. అక్కడే ఉన్న సిబ్బంది వారి దగ్గరకు చేరుకొని నౌకలోకి తీసుకొచ్చారు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే వ్యోమగాములు ఒక్కొక్కరు అభివాదం చేసుకుంటూ అవనిపై అడుగు పెట్టారు. రోదసీలో 18 రోజులు గడిపి మానవాళికి ప్రయోజనం కలిగించే అనేక ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించారు. అంతరిక్షం నుంచి శుభాంశు బృందం చేరుకోవడంతో సంబరంగా జరుపుకుంటున్నారు. శుభాంశు తల్లిదండ్రులు, బంధుమిత్రులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ కూడా శుభాకాంక్షలు బృందానికి తెలియజేశారు. గగనయాన్కు ఇది మరో మైలురాయి అన్నారు. కోట్లాది మంది కలలకు ప్రేరణ అని కూడా అన్నారు మోదీ. మరోవైపు యాక్సియం 4 మిషన్ విజయవంతం కావడంతో భారతీయుల్లో ఆనందం వ్యక్తమైంది. గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాతో పాటు ఆయన బృందం సురక్షితంగా తిరిగి రావడంపై తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. శుభాంశు స్వస్థలం లక్నోలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అంతర్జాతీయ అంతరిక్షం కేంద్రంలోని 7 సహచర వ్యోమగాములు శుభాంశు బృందానికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా పరస్పర కౌగిలింతలు, కరచారణాలు ముగిసిన అనంతరం వాతావరణం ఉద్వేగపూరితంగా మారింది. 18 రోజుల పాటు కలిసి గడిపిన క్షణాలను అందరూ ఆనందంగా గుర్తు చేసుకున్నారు. అంతర్జాతీయ అంతరిక్షం కేంద్రంలోకి అడుగుపెట్టిన తొలి భారతీయునిగా చెరిగిపోని రికార్డును శుభాంశు లిఖించుకున్నారు. వ్యోమగాములను 7 రోజుల పాటు స్పేస్ ఎక్స్ అధికారులు క్వారంటైన్కు తరలించారు.